వేగాన్ని పెంచారు. తిరుమల తిరుపతికి వచ్చే వారి వివరాలు, హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జీలకు వచ్చే వారి వివరాలను నమోదు చేసే విధంగా పోర్టల్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. ఇప్పటి వరకు 787 హోటల్స్, లాడ్జీలను గుర్తించి పోర్టల్ ఇన్స్టాల్ చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే ఖచ్చితంగా విజిటర్స్ వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని, విజిటర్ల మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్తో పాటు లైవ్ ఫోటో కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ చెప్పారు. ఆ జిల్లాలో తిరుపతి టౌన్లో ప్రధానంగా CVIRMS అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే CVIRMS అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మనం ఎక్కువ మంది ఇక్కడికే వస్తారు. సో ఇప్పుడు మన తిరుపతిలో అయిన తర్వాత నెక్స్ట్ కాళహస్తిలో కూడా చేయాలన్న ఇది ఉంది. నెక్స్ట్ ఫేజ్లో మనం కాళహస్తి తీసుకొని కాళహస్తిలో కూడా దీన్ని తీసుకొని వస్తాం.